జగన్ కు స్వామివారి పట్ల విశ్వాసం ఉందనే విషయాన్ని నిరూపించుకునేందుకు డిక్లరేషన్ పుస్తకంలో సంతకం పెట్టి తలనీలాలు సమర్పించాలని, అప్పుడే మేము మిమ్మల్ని తిరుపతికి అనుమతినిస్తామని, లేకుంటే సనాతన ధర్మ పరిరక్షణ జేసీ అడ్డుకుంటుందని బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు సిరివరపు శ్రీధర్, దాసరి రాము, వనమ నరేంద్ర కుమార్ అన్నారు. గుంటూరు బ్రాడీపేటలోని ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ చైతన్య వేదికలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. కూటమి ప్రభుత్వం లడ్డూ ప్రసాదంపై విచారణకు సిట్ వేశారని తెలియజేశారు. అన్యమతస్థుడైన జగన్ రాజకీయ ప్రయోజనాల కోసం 28వ తేదీన అలిపిరి నుంచి పాదయాత్ర చేస్తున్నారని అన్నారు. శాంతి భద్రతలకి భంగం కలిగించేందుకే జగన్ అలిపిరి పాదయాత్ర చేపట్టారని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో ఎన్నో దేవాలయాలని, విగ్రహాలని ధ్వంసం చేశారని, ఆయన జగన్మోహన్ రెడ్డి పట్టించుకోలేదని అన్నారు. శ్రీవారు అని పిలుచుకుంటూ ఆ శ్రీవారి ప్రసాదాన్ని చిటికెడంత తిన్నా ఒక భక్తిభావంతో తన్మయం చెందే ఈ హిందూ ప్రజలందరూ కూడా, యావత్ భారతదేశంలో ఉన్న ప్రజలందరూ కూడా ఒక్కసారి నిద్రపోయి ఇలాంటి కలుషితమైన ప్రసాదాన్ని ఈ 5 సంవత్సరాల పాటు మేము తిన్నామా అని చెంపలేసుకొని ఆ యొక్క గుడి లేకపోతే వాళ్ళ ఇంట్లో ఉండే దైవ మందిరం దగ్గర క్షమాపణ కోరమని పదే పదే వేడుకుంటున్న సందర్భాలు మనం చూస్తున్నాము. మరి దాంట్లో భాగంగానే ఎన్డీఏ కూటమిలోని డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రాయశ్చిత్త దీక్ష తీసుకుంటూ ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న అన్ని దేవాలయాల్లో కార్యకర్తలు, హిందువులు, హిందూ బంధువులు, హిందూ సోదరులందరూ కూడా ప్రతిరోజు నిత్యం పూజలు, హోమాలు, యజ్ఞాలు, జపాలు చేస్తూ ఈ ప్రాయశ్చాన్ని చేయమని కోరుకుంటూ జరుగుతుంది. మరి వాళ్ళ కనకదుర్గ దేవాలయంలో కానీ, తిరుమల తిరుపతి దేవాలయంలో అన్ని చాట్ల కూడా జరిగిన అపచారానికి ప్రాయశ్చిత్తం చేసుకుంటూ అనేక పూజలు చేస్తున్నారు. మేము ఒకటే అడుగుతున్నాం, అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు అన్యమతస్థులు, మీ మతాన్ని మీరు ఎంత గౌరవించుకుంటున్నారో హిందూ ధర్మాన్ని, హిందూ వ్యక్తుల్ని కూడా మీరు అదే విధంగా గౌరవించుంటే బాగుండేది. కులదైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సంబంధించిన కైంకర్యాల్లో కానీ, ప్రసాద వితరణలో కానీ అనేక అవకతవకలు, కల్తీ కార్యక్రమాలు జరిగిన నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోటాను కోట్ల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి భక్తుల మనోభావాలు దెబ్బతిన్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఇరు తెలుగు రాష్ట్రాల్లో భక్తులు అనేక ఉద్యమాలు చేపట్టడం జరిగింది. దీనికి సంబంధించి జరిగిన తప్పులని, లడ్డూ ప్రసాదాల్లో జరిగిన తప్పుల్ని ల్యాబ్ రిపోర్ట్లు కూడా ధృవీకరించడం జరిగింది. దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం సిట్టు వేయటం జరిగింది. ప్రభుత్వానికి, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ప్రజలు మెజారిటీ ఇచ్చి, ఆయన హిందూ కాదని తెలిసినా కూడా హిందువులందరూ కూడా ఆయన ఆదరించి అబ్సల్యూట్ మెజారిటీస్తో గెలిపించారు. ఆ రోజున రాష్ట్రంలో దేవాలయాల పరిస్థితి ఎట్లా ఉందో, ఎన్ని దేవాలయాల్లో విగ్రహాలు పగలగొట్టారో, రథాలు తగలబడ్డాయి అన్నీ చూసాం. తిరుపతి వెంకటేశ్వర స్వామి వారిని కూడా వదిలిపెట్టలా. అక్కడ దర్శనం సంబంధించిన ఎన్నో బ్లాక్ టికెట్లు అమ్ముకోవటం, కంప్లీటు అక్కడున్న కొంతమంది వైసీపీ ప్రభుత్వం వాళ్ళ కంట్రోల్లో పెట్టుకొని ఎన్ని అరాచకాలు చేశారో ఎన్నో విన్నాం గతంలో. మన కోఆపరేటివ్ డైరీ, సహకార డైరీలు కూడా 600 రూపాయల నుంచి తక్కువకి ఇవ్వలేరు నెయ్యి. మనం బయట ఏ షాప్కి వెళ్ళినా కూడా, విజయ డైరీకి వెళ్ళినా, సంఘం డైరీకి వెళ్ళినా, ఎన్ని కోఆపరేటివ్ లాభాపేక్షే కాదు, వాళ్ళ దగ్గర కూడా ఆవు నెయ్యి 600 రూపాయలు తక్కువ ఇవ్వరు. 300 రూపాయలు, 350 రూపాయలకి ఎవరిస్తారండి నెయ్యి? వేరే గ్రహాన్ని నుంచి ఏమైనా దించుకుంటున్నాం మనం నెయ్యిని? అంటే అంత బాధ్యత లేకుండా ఉన్నారా? భగవంతుడు పెట్టే ప్రసాదం ఎట్లాంటి క్వాలిటీ ఇస్తున్నాము అనేది కూడా చూసుకోలేని పరిస్థితుల్లో ఉన్నామా? ఆ రోజున బాధ్యత లేకుండా, హిందువులంటే గౌరవం లేకుండా, ఇష్టం వచ్చినట్టుగా అరాచకంగా విచ్చలవిడిగా ప్రవర్తించి